హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పర్సన్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఇప్పుడు చూస్తాం. మీ పర్సన్కి మీరు ఎంతో ప్రేమించే మీ పర్సనే మీరు గిఫ్ట్ తెస్తుంటారు కదా. అది రింగ్ కావచ్చు, లేకపోతే డ్రెస్ కావచ్చు, లేకపోతే ఫోన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఇస్తుంటారు. కానీ అన్నిటికంటే గొప్పదైన గిఫ్ట్ ఏంటి తెలుసా? మీ పర్సన్కి మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే ఫ్రీడమ్ అనమాట. అంటే వాళ్ళకి ఎవరితో అన్నా మాట్లాడగలిగే స్వేచ్ఛని మీరు ఇవ్వాలి. అంటే వాళ్ళ ఎమోషన్స్ ఫ్రీగా చెప్పగలిగే స్వేచ్ఛని మీ దగ్గర, వాళ్ళ మనసులో ఉండేది చెప్పగలిగే స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అసలు రాదు మీ లైఫ్లోకి. ఎందుకంటే మీ పర్సన్ ఎవరితో అన్నా మాట్లాడుతున్నారనుకోండి, మీరు వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. అంటే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ గురించి మీ దగ్గరకు వచ్చి చెప్తారు అన్న నమ్మకం మీలో ఉండాలి. ఎందుకంటే మీరు ఆ స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి వచ్చి మీకు చెప్తారు. అలా కాకుండా మీరు క్వశ్చన్స్ చేస్తా హెరాస్ చేస్తూ ఉండారంటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి మిమ్మల్ని వదిలేసి ఆ థర్డ్ పార్టీతోనే సెటిల్ అవుతారు. అందుకని మీ పర్సన్కి మీరు స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే మీరు వాళ్ళని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీరు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ మెడిటేషన్ చేసి మీ పర్సన్ పేరుని తలుచుకోండి. మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూస్తాం. మనం టెంపుల్కి వెళ్ళిన పెద్ద వాటర్ బాడీస్, అంటే సముద్రం దగ్గరికి వెళ్ళినా మన మనసులో అదంతా బయట వచ్చేస్తుంది కదా. అంటే మనకే తెలీదు మన మనసులో అలాంటి అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఉన్నాయని. అది ఒక టెంపుల్ వెళ్ళినప్పుడు ఆ దేవుడి దగ్గర నిల్చుకున్నప్పుడు కానీ, లేకపోతే సముద్రం కూడా చాలా హై ఎనర్జెటిక్ ప్లేస్ కదా, వాటర్ ఎనర్జీ. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీ మనసులో ఉండేదంతా బయట వచ్చేస్తుంది. మీకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. అంటే మీ మనసులో బాధ అంతా బయట వచ్చేస్తుంది. అది చాలా మంచిది. యాక్చువల్గా మీ మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. అప్పుడు దాకా మీకు తెలియదు మీ మనసులో అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అని. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. ఓకే, మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ కింగ్ ఆఫ్ కప్స్, తన ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అండ్ అబ్సెషన్, మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. అంటే మీ మధ్య ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్ అయ్యి వెళ్ళిపోయినారు. ఈ రిలేషన్షిప్ నుంచి వాక్ అవే చేసేస్తున్నారు. కానీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సన్ ఉంది అక్కడ. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీకు మీ పర్సన్ గురించి ఆలోచించి హెడేక్ వచ్చేస్తూ ఉంది. ఏమనుకుంటున్నారు మనసులో? అసలు నా గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారు? నా గురించి ఏం డిసైడ్ అయ్యారు? నా లైఫ్లోకి వస్తారా లేదా? ఇంతే నా లైఫ్, ఇంకెళ్ళిపోయారా అని మీరు బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ని మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీ దగ్గర ఉంటే అన్ని సంతోషాలు మీ దగ్గర ఉన్నట్లు మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. విష్ ఫుల్ఫిల్మెంట్. మీ పర్సన్ మీ దగ్గర ఉంటే అంటే మీకు ఒక తృప్తి అనేది ఉంటుంది అనమాట. ఒక మానసిక ప్రశాంతత వస్తుంది మీకు. ఇప్పుడు ఆ మానసిక ప్రశాంతత లేదు మీ దగ్గర. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా మీరు చూసుకుంటా ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవరితో మాట్లాడటం లేదు. ఎవరికి మీ ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు. ఎవరితో మాట్లాడడానికి మీరు ఇష్టపడటం లేదు. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. వస్తామా వద్దా, మాట్లాడతామా వద్దా అనుకుంటా ఉన్నారు. మిస్ అవుతూ ఉన్నారు. ఇద్దరిని ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ డే డ్రీమ్లో ఉన్నారు. మీ గురించి కలలు కంటున్నారు. మీతో రిలేషన్షిప్లో చేంజ్ రావాలని కోరుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలని ప్లాన్ వేస్తూ ఉన్నారు. అండ్ మీరు వచ్చి మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారేమోనని బాధపడతా ఉన్నారు. మీకు ఒక క్లారిటీ కావాలి అనుకుంటా ఉన్నారు. అండ్ తనతో మాట్లాడాలి, తనకు కాల్ చేయాలి, ఫోన్ చేయాలి, లేకపోతే తన దగ్గర నుంచి మీకు కాల్ రావాలి, మెసేజ్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీట్ అయ్యేదానికి మీరు ఒక ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్.
మీ పర్సన్ పాస్ట్లో స్టక్ అయిపోయినారు. మీ గురించి 24/7 ఆలోచిస్తూ ఉండారు. ఇప్పుడు 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు, కానీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఓకే, వావ్. ఫ్యూచర్లో అన్ని కంఫర్ట్స్ ఉంటాయి మీ పర్సన్కి. మీ పర్సన్ మీకు అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలి, మంచి లైఫ్ మీకు ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకో ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ నుంచి పారిపోయేదానికి చూస్తున్నారు మీరు. అంటే మీ పర్సన్ అన్ని కంఫర్ట్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు, దానికి అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ. మీకు మాత్రం ఈ రిలేషన్షిప్ నుంచి మీరు పారిపోవాలని చూస్తున్నారు. అంటే ఈ పర్సన్ నమ్మేదానికి లేదు, ఇంకా రారు, వచ్చిన కమిట్మెంట్ ఇవ్వరు అని డిసైడ్ అయిపోయారు మీరు. అందుకని వాకవే చేసేస్తున్నారు. మీ పర్సన్ లైఫ్లో నుంచి మీరు పారిపోవాలనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా, ఇవ్వరా, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు. మీరు వాకవే చేసేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు మీ పర్సన్ కోసం. అండ్ ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని అనుకుంటా ఉన్నారు మీరు. మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అంటే మీరు మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, అప్పుడు మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోతున్నారు. మీ పర్సన్ మీకు మంచి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తన ఫ్రెండ్స్తో చర్చిస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీరు వాకవే చేసేసి తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం వల్ల, ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేసుకోవాలనుకోవడం వల్ల మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో పడిపోతున్నారు. ఓకే, మీ పర్సన్ ప్రెజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ఎస్, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పాస్ట్లో మీ మధ్య జరిగిన కాన్వర్జేషన్ అంతా గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. మీరు తనకేం చేశారు, తను మీకేం చేశారు, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే, మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా? సూపర్, మ్యారేజ్ కార్డే వచ్చేసింది. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటారు, చేస్తారు కూడా. ఓకే, మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, చాలా స్వేచ్ఛగా ఉన్నారు. 2 ఆఫ్ కప్స్, అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. నెంబర్ 2 వచ్చింది. మీ పర్సన్ 2 అవర్స్ ఆర్ 2 డేస్ ఆర్ 2 వీక్స్లో మీ లైఫ్లోకి రావచ్చు. తన దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెరఫెంట్, మ్యారేజ్ కార్డే వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు అవసరపడకుండా తన లైఫ్లో నుంచి పారిపోయేదానికి చూడకండి. ఎందుకంటే మళ్ళీ మీరే బాధపడాల్సి ఉంటుంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. మీ రిలేషన్షిప్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఎప్పుడైతే మీకు ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ అయ్యింది, పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్కి డోర్ ఓపెన్ అయ్యింది. మీరు నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి, తప్పకుండా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. బ్లాసమింగ్ అబాండెన్స్, అప్పుడే మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మీరు ఎప్పుడైతే నీడీ పీపుల్ హెల్ప్ చేస్తారో అప్పుడు మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఏంజల్స్ గైడెన్స్, ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీ రిలేషన్షిప్కి? చూస్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ ఎన్నుకోండి. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ మీ దగ్గరికే వస్తారు, మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు. మీరు తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, అది మీకు ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, స్విచ్ వర్డ్, ఈరోజు స్విచ్ వర్డ్ ఏం లేదు, అఫర్మేషన్ సెంటెన్స్ చెప్తాను. మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలంటే మీరు ఎలా చెప్పుకోవాలంటే, మీ పర్సన్ పేరు చెప్పుకోండి. నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేసారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇదే చెప్పుకోవాలి అఫర్మేషన్. ఓకే, మా పర్సన్ మా లైఫ్లోకి వచ్చేసారు, మేము హ్యాపీగా ఉన్నాం. ఆల్రెడీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసినట్టే చెప్పుకోవాలి. అప్పుడు అది త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది మీ రియల్ లైఫ్లో. ఓకే ఫ్రెండ్స్, మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ సింహ రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లో రావాలి, చేంజ్ రావాలి అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే ఎంటీ ఫీల్ అవుతున్నారు, లాస్ ఫీల్ అవుతున్నారు మీరు లేకుండా. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, తన ఫ్రెండ్స్తో మీ గురించి చర్చిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఏదో ఒక విషయంగా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, తన మనసులో బయటికి చెప్పేదానికి బాధపడుతున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.